ప్రియమైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో దైవ మర్మముల ద్వారా మాతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దైవ మర్మములు మే 18వ తేదీ నాడు. జీవాహారము నేనే, నన్ను తినువాడు నా మూలముగా జీవించును, ఈ ఆహారము తినువాడు ఎప్పుడునూ జీవించును. యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనం, 57వ వచనం, 58వ వచనం. ఆ ప్రవక్తల శిష్యులు ఆకలితో ఉండిరి. మన ఆకలి తీరుటకు ఆహారం ఎక్కడి నుండి తెచ్చుకొనగలమని వారు ఆశ్చర్యపరుచుండిరి. అప్పుడు ఒక మనుషుడు 20 బార్ల రొట్టెలను తెచ్చి ఆ దైవజనునికి ఇచ్చాను. జనులు వడ్డించుడి, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 32వ వచనములో అని ప్రవక్త చెప్పాను. అక్కడ అనేక మంది పురుషులున్నారు, రొట్టెలు మాత్రం 20 రొట్టెలు ఇంతమందికి ఎలాగూ సరిపోగలవని వడ్డించు మనుషుడు అడిగాను. వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చెను. కనుక జనులు భోజనము చేయనట్లు వడ్డించుమని ప్రవక్త ఆజ్ఞాపించెను. వారు తృప్తిగా తినిన తరువాత ఎంతో మిగిలిపోయెను. నీ మెదడును, నరములను, కడుపును చెరుపు విషం ఒకటి కలదు. బహు నెమ్మదిగా దాని పనిని అది జరిగించును. పాపము కూడా అంతే. పాపములో జీవించుట ద్వారా ఆ విషయమును అనుదినము నీవు తిని త్రాగుచున్నావు. అందువలన నీ జీవితం నాశనమగుచున్నది. కనుక ఈ దినమున విశ్వాసముతో జీవాహారం భుజించు నిన్ను బ్రతిమాలుచున్నాం. ఆ జీవాహారము నీ జీవితంలోని పాప ఫలితముకు విరుగుడును కలిగించును. ఆ విధమున నీవు ప్రతి నష్టమును సమకూర్చుకొనగలవు. ఈ జీవాహారము నిన్ను నిత్యత్వమునకు జ్ఞానిగాను, ఐశ్వర్యంతునిగాను, బలవంతునిగాను చేసి నిత్య తృప్తినిచ్చును. గత జీవితంలో నష్టపోయిన దానంతటిని సంపూర్ణముగా సమకూర్చుకొనగలవు. యేసుక్రీస్తు ప్రభు ఎలీషా కంటెను, ప్రవక్తలందరి కంటెను, ఇతర మనుషుల కంటెను గొప్పవాడు. ఆయనే జీవాహారమును ఈ దినం నీకు అందించుచున్నాడు. ఆయన హస్తములలో నుండి దాన్ని తీసుకొని భుజించుటయే నీ పని.